అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. మీ దాంట్లో ఎక్కువ రన్నింగ్ ఉన్న ఐటమ్స్ సంబంధించి మన ఇంట్లో ఫస్ట్ మెయిన్ డోర్ నుంచి స్టార్ట్ అయ్యి మీ లాస్ట్ పెంట్ హౌస్ డోర్ వరకు కావాల్సిన ప్రతి సొల్యూషన్ మా దగ్గర ఉన్నాం. ఆ సోఫా మీ బడ్జెట్లో మీ ఇంటికి మేము తయారు చేసి ఇప్పటి వరకు ఇన్ని రోజులు మీరు కాంప్రమైజ్ అయ్యింది మీరు చూశారు. ఒకసారి మా సర్వీసెస్ చూడండి. మన నిత్య జీవితంలో అవసరమైనటువంటి డైలీ నీడ్స్ సంబంధించిన అంశాల మీద బిజినెస్లు చేసేవాళ్ళు, సర్వీసెస్ ఇచ్చే వాళ్ళని మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. మీరు గమనిస్తే కనుక సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. అందులో భాగంగానే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి అవసరమైన అన్ని రకాల సర్వీసెస్, ఇంటికి సంబంధించిన ఎండ్ టు ఎండ్ హోమ్ సొల్యూషన్స్ మొత్తం అంటే ఒక దగ్గర దొరికేటటువంటి అవకాశం ఉన్నటువంటి, అంటే ఒక రకంగా సూపర్ మార్కెట్ ఆఫ్ హోమ్ సొల్యూషన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు సిహెచ్ సంతోష్ కుమార్ గారు, మ్యాట్రిక్స్ హోమ్ సొల్యూషన్స్ కంపెనీ. ఇప్పుడు ఈరోజు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు టైం అనేది అంటే డబ్బు కంటే ఎక్కువ కాస్ట్లీ అనండి, లేదంటే ఎక్కువ అంటే ప్రీషియస్ అయిందనండి. మనకు అంటే టైం ఉండట్లేదు. దానివల్ల కాంప్రమైజ్ అయ్యి అంటే మనకున్న ఇంటి వాతావరణము ఇంటీరియర్లోనూ అడ్జస్ట్ అవుతున్నాము. ఎందుకంటే డబ్బు కంటే కూడా టైం లేకపోవటం అంటున్నారు సంతోష్ కుమార్ గారు. ఈ క్రమంలో మన ఇంటికి కావాల్సినటువంటి ఇప్పుడు మనకు ఒక 10 రకాల సర్వీసెస్ కావాలనుకోండి, 10 మందిని లేదంటే ఒక 50 మందిని సంప్రదించాలా, 10 మంది దగ్గర బెస్ట్ తీసుకోవాలా. కానీ 50 రకాల సొల్యూషన్స్ నా దగ్గరే దొరుకుతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. మ్యాట్రిక్స్ హోమ్ సొల్యూషన్ అనేది ఖచ్చితంగా కస్టమైజ్డ్, అంటే మీకు ఇట్లాంటి అంటే అమెజాన్లోనో లేకపోతే ఫ్లిప్కార్ట్లోనో లేకపోతే ఐకియాలోనో వెళ్ళి తెచ్చుకోవచ్చు. కానీ కస్టమైజ్డ్ హోమ్ సొల్యూషన్ ఇప్పుడు సంతోష్ గారికి మీరు కాంటాక్ట్ చేస్తే సంతోష్ గారు కానీ లేదంటే వాళ్ళ టీం కానీ మీ ఇంటికి వచ్చి మీకు మీ ఇంటికి సంబంధించిన హోమ్ ఇంటీరియర్ ఏముండాలి, హోమ్ ఫర్నిషింగ్ ఏముండాలి, అట్లనే అదే ఇంట్లో ఫర్నిచర్ ఏముండాలన్నది అంటే ఎగ్జాక్ట్గా ఒక రకంగా ఎఫెక్టివ్గా మీకు డిజైన్ చేసి ఇస్తారు. అది కూడా రీజనబుల్ కాస్ట్లో. కాబట్టి దీన్ని చాలామంది ఉపయోగించుకునేటటువంటి వీడియో ఇది. చూద్దాం ఒకసారి. మ్యాట్రిక్స్ హోమ్ సొల్యూషన్స్ సంతోష్ గారు వాళ్ళ సర్వీసెస్ సంబంధించి ఏం చెప్తారో విందాము. విన్న తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా దీన్ని లైక్ చేయండి. ఇది అందరికీ అవసరమయ్యే సబ్జెక్ట్ కాబట్టి ఈ వీడియోని షేర్ కూడా చేయండి. నమస్తే అండి. నమస్తే సార్. సూపర్ మార్కెట్ ఆఫ్ హోమ్ సొల్యూషన్స్ అంటున్నారు కదా, ఎందుకు అంటే ఆ కాన్సెప్ట్ ఎందుకు చేయాలనిపించింది? జనరల్గా ఏంటంటే సార్, నేను చాలా ఇళ్లలో చూశాను, మా ఫ్రెండ్స్ కానీ లేకపోతే మా రిలేటివ్స్ కానీ. ఆ ఇంట్లో మనకి ఎంతో ఇష్టంగా ఒక ఇల్లు కట్టుకుంటాం. జనరల్గా మనం ఏంటంటే మన జీవితంలో ఒక కళ ఏంటంటే ఒక ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, దాంట్లో అన్ని కావాల్సిన ఫెసిలిటీస్ ఉండాలని. కాకపోతే ఎక్కడ సమస్య వస్తుందంటే, ఈ మధ్య మనం ఒక అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నా, పలానా రోజు బుక్ చేసుకుంటే మినిమం ఒక 2 to 3 years తర్వాత కానీ మనకి హ్యాండ్ ఓవర్ రావట్లేదు. దాంట్లో ఈ 3 సంవత్సరాలు ఎంతో మందితో మాట్లాడి కన్స్ట్రక్షన్ ఫేజ్లో తర్వాత ఇంటీరియర్స్ ఫేజ్లో వీటన్నిటిలో ఫేస్ చేశాక చివరికి మనకి వచ్చే నెలలో హ్యాండ్ ఓవర్ అవుతుంది అనగా మనం ముహూర్తం చూసి ఒక 1 monthలో 2 monthsలో గృహప్రవేశం ఉందనగా అప్పుడు ఏం చేస్తున్నామంటే హడావిడిగా మన ఆదరాబాదరాగా కంప్లీట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే అయ్యో వచ్చే చుట్టాలు కానీ కాంప్రమైజ్ అవుతున్నాం. ఎందుకంటే వచ్చే చుట్టాలు వచ్చేసరికి మన ఇంట్లో మంచి ఫర్నిచర్ ఉండాలి, కాస్ట్ సేమ్ అవుతుందండి, కాస్ట్ ఎక్కువ కూడా అవుతుంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఇంకా టైం తక్కువ ఉండేసరికి రెడీమేడ్గా వెళ్దామని షోరూమ్కి వెళ్ళేసి అక్కడ ఉన్న పీస్ తెచ్చేసుకుంటున్నాం. అంటే మన కంటికి నచ్చుతుంది తెచ్చేసుకుంటున్నాం. కానీ అది తెచ్చుకున్నాక ఇంట్లో పెట్టుకున్నాక ఏమవుతుందంటే మన ఇంటీరియర్ కలర్కి, మన వాల్ కలర్కి, మన సీలింగ్ డిజైన్కి లేదా మన వార్డ్రోబ్ ఎవరో వస్తారు ఇది బాగలేదు కదంటారు, లేదంటే మనం ఎవరింటికి వెళ్తాము, అవునండి మనకంటే బాగుంది కదా అనుకుంటాం, ఆ రోజు నిద్రపట్టదు. ఇంకో సమస్య ఏంటంటే అండి, ఇప్పుడు పెద్ద సెలబ్రిటీది ఏదో వీడియో చూస్తాం, వాళ్ళ ఇంటిది ఏదో వీడియో చూస్తాం, అబ్బా సూపర్ ఉంది ఆ సోఫా అని హోమ్ టూర్లు చేస్తారు. కానీ చాలామందికి ఉన్న భ్రమ ఏంటంటే పలానా హీరో ఇంట్లో అది ఫర్నిచర్ ఉంది అంటే మన రేంజ్ కాదు, అది ఎన్నో లక్షల్లో ఉంటుంది, మన బడ్జెట్ కాదేమో అనుకుంటాం. కానీ అది సమస్య కాదండి. ఎందుకంటే మేము కస్టమైజ్డ్ సొల్యూషన్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్ ఇస్తున్నాం. మీకు వీడియోలో కానీ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఏదన్నా డిజైన్ నచ్చింది అనుకోండి, సోఫానే ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఆ సోఫా మీ బడ్జెట్లో మీ ఇంటికి మేము తయారు చేసి ఇస్తామండి. సో ఎక్కడ మీరు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఇన్ని రోజులు మీరు కాంప్రమైజ్ అయ్యింది మీరు చూశారు. ఒకసారి మా సర్వీసెస్ చూడండి. చిన్న పనైనా పెద్ద పనైనా, ఒక సోఫా అయినా ఒక కుర్చీ అయినా మీకు ఏది కావాలన్నా మా టీం మీ ఇంటికి విజిట్ చేస్తుంది. విజిట్ చేసి మీ ఇంట్లో ఇంటీరియర్స్ అన్నీ ఫస్ట్ చూసి
మీ రిక్వైర్మెంట్ కనుక్కొని మీ బడ్జెట్ కనుక్కొని ఆ బడ్జెట్లో మనం ఎలా చేయగలుగుతామో ప్లాన్ చేసి మీకు ఇస్తామండి. సూపర్ అండి. అంటే కస్టమైజ్డ్ చేసి ఇవ్వటమే, ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద సెలబ్రిటీలో లేదంటే టాప్ బిజినెస్ వాళ్ళు పొలిటీషియన్స్ వాళ్ళు డబ్బులు బాగా స్పెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళ కస్టమైజ్డ్ ఉంటుంది అనుకుంటాం. కానీ సామాన్యులు కూడా కస్టమైజ్డ్ ఇవ్వటం అనేది నిజంగా ఇంప్రెసివ్. మీ దాంట్లో ప్రధానమైన మీకు అంటే ఎక్కువ రన్నింగ్ ఉన్న ఐటమ్స్ సంబంధించి చెప్పండి. అంటే మనది ఎండ్ టు ఎండ్ హోమ్ సొల్యూషన్స్ అండి. అంటే ఎండ్ టు ఎండ్ అంటే ఏంటో చెప్తాను. ఎండ్ టు ఎండ్ అంటే మన ఇంట్లో ఫస్ట్ మెయిన్ డోర్ నుంచి స్టార్ట్ అయ్యి మీ లాస్ట్ పెంట్ హౌస్ డోర్ వరకు కావాల్సిన ప్రతి సొల్యూషన్ మా దగ్గర ఉంటుంది. అందుకే ఎండ్ టు ఎండ్ అని పెట్టాము. సో ఎగ్జాంపుల్గా మనం ఎండ్ టు ఎండ్లో మేజర్గా మనం చూసేది ఈ మధ్య చలికాలం ఇంకా వర్షాకాలం మనకున్న సమస్య దోమల సమస్య, మస్కిటోస్. దీనివల్ల మనకి మలేరియా, డెంగ్యూ లాంటి రోగాలు చాలా వస్తున్నాయి. అలాంటివి ఫేస్ చేయకుండా ఉండాలనుకుంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఏంటి అనేది పక్కన పెడితే మన ఇంట్లో అయితే మనం కాపాడుకోవాలి. నైట్ మంచి నిద్ర పట్టాలి, మన పిల్లలు సేఫ్గా ఉండాలి, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు సేఫ్గా ఉండాలనుకుంటే మెష్ డోర్స్ అనేది కంపల్సరీ అండి. సో మెష్ డోర్స్లో మనకి ఏంటంటే 4-5 రకాల మెష్ డోర్స్ మీకు ప్రొవైడ్ చేస్తాము. మెష్ డోర్స్ అంటే ముందు మనం చెక్కలో చేయించుకునే వాళ్ళము, ఒక నెల రోజులు పట్టేది ప్రొడక్షను. ఆ చెక్క తీసుకొచ్చాక మళ్ళీ పాలిష్ పెయింట్ అని చేసి పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్సీ థింగ్స్ అనేవి మేజర్గా అంటే ఒక రిక్వైర్మెంట్కి అందం కూడా జోడించి అడుగుతున్నారు ఏ కస్టమర్ అయినా. సో మనం మీ డోరుకున్న కలరు, డోరుకున్న డిజైన్ని బట్టి ఏ మెష్ డోర్ అయితే బాగుంటుందో చెప్తాం. అన్నిటికీ పర్పస్ ఒకటే, దోమలు ఆపేదే, కానీ లుక్ కూడా తీసుకొస్తాము. మీరు మెయిన్ డోర్ లోపల నుంచి ఎంటర్ అయ్యాక మీ హాల్లో కావాల్సిన సోఫా ప్లస్ కావాల్సిన కర్టెన్స్, బ్లైండ్స్, దాని తర్వాత మీకు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్. వాటర్ ప్యూరిఫైయర్ తర్వాత చెప్తారు. నేను ఇన్స్టా చూశాను సార్, ఇన్విజిబుల్ గ్రిల్స్ చాలా బాగున్నాయి. మీ ఇన్స్టాలో రీల్ చూసాను, చెప్పండి. ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్ కల్చర్కి అలవాటు పడ్డామండి. అపార్ట్మెంట్ కల్చర్ అంటే ఈ మధ్య 40-50 ఫ్లోర్స్ కూడా వస్తున్నాయి. సో ఎప్పుడైతే ఎత్తు ప్రదేశానికి వెళ్తున్నామో మనకి సేఫ్టీ అనేది మేజర్గా ఇంపార్టెంట్. ఎందుకంటే బాల్కనీ, పెద్ద పెద్ద బాల్కనీలు తీసుకున్నాం, కానీ మన చిన్నపిల్లలు పొరపాటున బాల్కనీలో జారితే ఏంటి, రేపు పొద్దున మనం లోపల పేరెంట్స్ కిచెన్లోనో బెడ్రూమ్లోనో ఉన్నారు, పెట్స్ ఉంటున్నాయి, పిల్లలు బాల్కనీలో ఆడుకుంటున్నారు, మనకి సెక్యూరిటీ అనేది కావాలి, పావురాల సమస్య కూడా ఉంది. సో ఇలాంటివన్నీ జాగ్రత్తల కోసం మనం ఏం తీసుకొచ్చామంటే ఇన్విజిబుల్ గ్రిల్స్ అని తీసుకొచ్చాం. ఇన్విజిబుల్ గ్రిల్స్ మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్నాయండి, నేను కొత్తగా తయారు చేసింది కాదు. కాకపోతే ఇప్పుడు అపార్ట్మెంట్స్లో గేటెడ్ కమ్యూనిటీలో కంపల్సరీ చేశారు. ప్లస్ ముందు మనం ఐరన్లో ఫ్యాబ్రికేట్ చేసి పెట్టేవాళ్ళం. ఐరన్లో ఏంటంటే సపోజ్ మన బాల్కనీ 10 ఫీట్లు ఉందనుకోండి, 600 కిలోలు అవుతుంది బరువు ఒక్కొక్క ఫ్లోర్కి. సో మనకి 10 ఫ్లోర్లు ఉంటే 6000 కిలోలు. సో అంత బరువు యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు కమ్యూనిటీస్. సో ఏమంటున్నారంటే ఇన్విజిబుల్ గ్రిల్ పెట్టుకోండి అని. అందుకని ఇన్విజిబుల్ గ్రిల్ వచ్చింది. ఇన్విజిబుల్ గ్రిల్ రావడానికి ఇంకో కారణం ఏంటంటే కింద నుంచి మనం పైకి ఎత్తి ఫ్లోర్ చూస్తే అసలు అక్కడ ఏమీ లేనట్టు అనిపిస్తుంది. సో లుక్, అపార్ట్మెంట్లో ఉన్న లుక్ పాడవదు, మన సెక్యూరిటీ సొల్యూషన్ సేవ్ అవుతుంది. ప్లస్ ఇన్విజిబుల్ గ్రిల్తో పాటు పాత రోజుల్లో మనం మామూలు గ్రిల్ పెట్టుకుంటే పావురాలు రాకుండా మళ్ళీ పావురాల నెట్ వేసేవాళ్ళం. ఇప్పుడు అవసరం లేదండి. ఇన్విజిబుల్ గ్రిల్లో 2 ఇంచెస్ గ్యాప్తో పాటు హై స్ట్రెంత్లో మేము చేసిస్తే మీకు 2 పర్పస్ సాల్వ్ అవుతాయి. ఒకటి సేఫ్టీ, రెండోది పావురాల సమస్య కూడా సాల్వ్ అవుతుందండి. సో ఇది ఆల్ ఓవర్ హైదరాబాద్ ఎక్కడైనా కానీ, ఒక్క బాల్కనీ అయినా మొత్తం అపార్ట్మెంట్కి అయినా మంచి అఫోర్డబుల్ రేట్లో మంచి క్వాలిటీతో చేసిస్తామండి. ఇంకొకటి సార్, అల్యూమినియం వార్డ్రోబ్స్ అన్నారు, అంటే కప్బోర్డ్స్. అవును సార్, దాని గురించి చెప్పండి. అంటే అల్యూమినియం అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనేది నేను అవును సార్ పర్సనల్గా నేను అనుకుంటున్నా. అట్లనే అంటే ఇప్పుడు చెదలకు సంబంధించి ఇప్పుడు మనం అల్యూమినియం మాట్లాడే ముందు చెదలు మాట్లాడదాం సార్. ఇప్పుడు హైదరాబాద్లో అంటే ఆల్ ఓవర్ ఇండియా కూడా అనుకోండి, కానీ మేజర్గా మనం హైదరాబాద్ సిటీలో మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్లో పైన వాళ్ళ బాల్కనీలో ఇంచో బాత్రూంలో ఇంచో వాటర్ లీక్ అయినా మన ఇంట్లోనే సమస్య, మన ఇంట్లో లీక్ అయినా కింద సమస్య. సో ఇలా చాలా రకరకాల సమస్యల వల్ల మన ఇంట్లో ఉన్న వార్డ్రోబ్స్ అంటే కబోర్డ్స్ వుడ్లో చేయించుకున్నవన్నీ 3 ఏళ్లకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో కంపల్సరీగా చెదలతో సమస్య మనం ఫేస్ చేస్తున్నాం. సో చెదల సమస్య ఫేస్ చేయగానే మనం ఏంటంటే నెట్లో గూగుల్లోనే ఎక్కడో టర్మైట్ ట్రీట్మెంట్ అని సెర్చ్ చేస్తాము, ఎవరో ఒకళ్ళు మేము చేస్తాము అనగానే తెచ్చుకుంటున్నాం, చేస్తాం. కానీ మాకు వచ్చే రెగ్యులర్ కాల్స్ ఏంటంటే అండి, సార్ మేము ఇప్పటికీ 2 సంవత్సరాల్లో 3-4 సార్లు చెదల ట్రీట్మెంట్ చేయించుకున్నామండి, అయినా కానీ మళ్ళీ చెదలు వస్తున్నాయి, అసలు తప్పు మాలో ఉందా, మా ఇంట్లో ఉందా, లేకపోతే ట్రీట్మెంట్లో ఉందా, ఈ సమస్య అడుగుతారు. సో దీనికి ఒకటే అండి సమస్య. నేనేమంటానంటే ప్రతి దాంట్లో మనం డిస్కౌంటెడ్ ప్రైజు లేదా లో ప్రైజ్ అనేది చూడకూడదండి. కొన్నిట్లో ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ, లేకపోతే మన ఇల్లు కానీ, చెదలు కానీ, ఈ 4గిట్లో మనం క్వాలిటీ చూడాలండి, రేట్ చూడద్దు.
మేము మీకు క్వాలిటీది చెదల ట్రీట్మెంట్ చేసిస్తామండి. మార్కెట్లో ఉన్న దానికంటే కొంచెం కాస్ట్లీనే ఉంటుంది, కానీ మేము 5 ఏళ్ల గ్యారంటీ ఇస్తాం. సో మీకు ప్రశాంతంగా ఒకసారి మా దగ్గర టర్మైట్ ట్రీట్మెంట్ చేయించుకుంటే 5 ఏళ్ల వరకు మళ్ళీ సమస్య రాదు. పొరపాటున ఎప్పుడో వచ్చిందనుకుందాం, అది 4 ఏళ్ళకి తర్వాతే వచ్చిందనుకుందాం, వచ్చినా మేము మళ్ళీ ఫ్రీ సర్వీస్ ఇస్తామండి. సో ఇది ఫస్ట్. అంటే 5 ఏళ్ల వరకు కూడా ఫ్రీ. 5 ఏళ్ల వరకు, 4 ఏళ్ళు అయిపోయి 8 నెలలు అయిపోయి ఇంకో 2 నెలలే మిగిలింది వారంటీ అన్నప్పుడు కూడా మీరు గ్యారంటీ అండి, వారంటీ కాదు. సో అప్పుడు పిలిచినా మేము చేసిస్తాం. అసలు మేము చేశాక రాదండి, అయినా కానీ మా నుంచి ఆ భరోసా అయితే ఉంది మీకు. సో ఇప్పుడు చెదల సమస్యకి రెండో వర్షన్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు చాలామంది ఎంక్వైరీ చేస్తున్నారు మనకి. ఏంటంటే సార్ వుడ్లో సరే మీరు ట్రీట్మెంట్ చేస్తారు, చెదల సమస్య ఉంది, చెదల సమస్య రాకుండా అసలు ఏమైనా వేరే మెటీరియల్ ఉందా మన ఇంట్లో కబోర్డ్ చేసుకోవటానికి అని. వాళ్ళకి మనం ఏం చెప్తున్నామంటే అల్యూమినియంలో వార్డ్రోబ్స్ చేసిస్తాము అని. సో అల్యూమినియంలో వార్డ్రోబ్స్ అనగానే 4 డౌట్స్ అడుగుతున్నారు అందరూ. మొదటిది ప్రైస్, వుడ్ కంటే ఎక్కువ. లేదండి, మీరు వుడ్ అంటే మనం ఇప్పుడు ప్లైవుడ్ మనం అందరూ చేసుకునేది. ప్లైవుడ్లో డిజైనర్గా ఏదైతే మీరు చేయించుకుంటున్నారో ఆ డిజైనర్గా చేయించుకున్న దానికి 100 రూపాయలు ఇంకా మాది తక్కువే ఉంటుందండి. అల్యూమినియం ప్రైస్లో వుడ్ కంటే తక్కువ పక్కాగా. సో లో క్వాలిటీలో ఎవరన్నా వుడ్ చేయించుకుంటే కనుక మనం ఏం చెప్పలేము, కానీ ఏదైతే మనం ఇప్పుడు రెగ్యులర్గా 90% మంది ఎవరైతే వుడ్ చేయించుకుంటున్నారో చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, చాలా ఖర్చు పెడుతున్నారు. అవునండి, రకరకాల ఇవి వచ్చాయి. ప్లైవుడ్లో కూడా మళ్ళీ మీకు పైన లామినేట్స్ అని, లోపల ఇంటర్నల్ లామినేట్స్ అని, హ్యాండిల్ ఒక్కొక్కటి 1000 రూపాయలు పెడుతున్నారు, హింజెస్ కాస్ట్లీ అవుతున్నాయి. లుక్ కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదండి. కాకపోతే ఈ సమస్య ఉంది కాబట్టి అల్యూమినియంలో ఏంటంటే మేము ఒకటి మౌల్డెడ్ అని తీసుకొచ్చాం. అల్యూమినియం మార్కెట్లో 2 ఉన్నాయి, ఒకటి ప్రొఫైల్, ఒకటి మౌల్డెడ్. ప్రొఫైల్ అనేది చాలామంది చేస్తారు, కానీ దానిలో లుక్ తెలియదండి. అంటే లుక్ తెలియదంటే మీరు ఇంటికి రాగానే మీరు అల్యూమినియంలో చేయించేశారని మనకు తెలిసిపోతుంది. అంటే బార్డర్ అంతా అల్యూమినియంగా కనిపిస్తుంది, మధ్యలో ఒక షీట్ మాత్రమే మీకు అల్యూమినియం ఉంటుంది. కానీ మేము చేసే మౌల్డెడ్లో మీకు ఎగ్జాక్ట్గా వుడ్ లుక్కే. ఎవరన్నా వచ్చి మేము ఇప్పుడు ఉందా సార్ మీ దగ్గర అల్యూమినియం? ఇది అల్యూమినియం చేసిన వీడియోస్ ఉన్నాయి సార్. సో మీకు అల్యూమినియంలో కూడా ఎగ్జాక్ట్ వుడ్ లాగా లుక్ వచ్చే అంత స్కిల్డ్ లేబర్ మా దగ్గర ఉన్నారు. స్కిల్డ్ టెక్నీషియన్స్ అనండి, లేబర్ అనండి. ఒక్కొక్క టెక్నీషియన్ని మనం రెడీ చేయడానికి 8 to 10 months పడుతుందండి. ఇది వుడ్లో లాగా అంత ఈజీగా అయ్యే పని కాదు. మార్కెట్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. మాకు ఆల్రెడీ చెన్నై, తమిళనాడు, మన కర్ణాటక, బెంగళూరు ప్లస్ విజయవాడ, తెనాలి ఇటు సైడ్ నుంచి కూడా రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి. అంటే మనకు అర్థమైంది ఏంటంటే చాలా తక్కువ టెక్నీషియన్స్ ఉన్నారు. సో మనం హైదరాబాద్లో కూడా చాలా చేసాము. మీకు ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. మీకు ఒక 2 BHK చేయాలంటే 30 to 45 days పడుతుందండి. కాకపోతే వుడ్లో మీకు ఇంట్లో వర్క్ చేయించుకుంటే చాలా స్క్రాప్ వస్తుంది కదండి, దీంట్లో అంత రాదు. సో మీకు టైం కన్జ్యూమింగ్ మీ ప్లేస్లో తక్కువ. మనం మెజర్మెంట్స్ తీసుకొని వర్క్షాప్లో చేసి తీసుకొని రమ్మని అలా చేస్తాము. లేదు సార్ మా ఇంట్లో ప్లేస్ ఉంది చేయండి అంటే అక్కడైనా చేసిస్తాం. వాస్తవానికి కూడా అల్యూమినియం రేపు డిస్మాండిల్ చేసినప్పుడు మళ్ళీ ఇంకో హాఫ్ ప్రైస్ ఏదో వచ్చింది. డెఫినెట్గా ఇది మంచి పాయింట్ అండి. ఏంటంటే వుడ్లో చెదలు పట్టినాయి అంటే ఇంకా జీరోనే.
కానీ దీంట్లో మనం నిజంగా మీరు అన్నట్టు షిఫ్ట్ అయినా లేకపోతే దాన్ని తీసి చూస్తాను సార్ ఇళ్ళలో మార్చుకోవాలన్నా ఊళ్ళల్లో అల్యూమినియం దానికోసం వాడతారు. కరెక్ట్ ఇంకో కొత్త గిన్నె మారిస్తే ఇట్లాంటి ఒక 2 వేస్తే ఒకటి వచ్చేస్తుంది. అవునండి, అది కూడా ఉంది. ఇంకొకటి సార్ ఇప్పుడు అంటే కస్టమైజ్డ్ సోఫాస్ అవునండి. చేస్తాను దాని గురించి. ఇప్పుడు సోఫాస్లో మేజర్ వస్తున్నది ఏంటంటే అండి, మనకి నచ్చిన డిజైన్ ఏమో నెట్లో చూస్తున్నాం, కానీ షోరూమ్స్కి వెళ్తే ఒక షోరూంలో ఒక డిజైన్ నచ్చుతుంది, ప్రైస్ నచ్చట్లేదు. ఇంకో షోరూమ్కి వెళ్తే ప్రైస్ నచ్చుతుంది, డిజైన్ నచ్చట్లేదు. అలా రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి. ఇంకోటి మనం ఆ 3 పీస్ సోఫానో, ఎల్ షేప్ సోఫానో, లేకపోతే రెక్లైనర్ కమ్ సోఫానో, లేకపోతే కౌచ్ కమ్ సోఫానో, రకరకాల సోఫాస్ వచ్చినాయి. అసలు ఏ సైజు మన ఇంట్లో సరిపోతుంది? మనం షోరూమ్ వెళ్ళాము, చూసుకున్నాము, బాగుంది, సరిపోతుందేమో అని తెచ్చుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి ఒక 1 ఫీట్ అటో ఇటో మిగిలిపోతుంది, లుక్ పోతుంది. అలా కాకుండా మేము కస్టమైజ్ చేసిస్తాం. సో కస్టమైజ్ మీనింగ్ ఏంటంటే, మేము మీ ఇంటికి వచ్చి క్యాటలాగ్ చూపిస్తాం. ఫస్ట్ మీరు ఒక 4-5 డిజైన్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మేము మీ ఇంట్లో సోఫా ఉన్న ఏరియా మెజర్మెంట్ తీసుకుంటాము. ఆ మెజర్మెంట్లో అసలు ఈ డిజైన్ సెట్ అవుతుందా లేదా, డిజైన్ సెట్ కావాలి అంటే ఏం చేంజెస్ చేయొచ్చు, మీ ఇంట్లో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ యావరేజ్ హైట్ ఏంటి, దాన్ని బట్టి కూడా కస్టమైజ్ చేయాలండి. ఎందుకంటే మన సీటింగ్ ఏదైతే డెప్త్ ఉంటుందో, మొన్న ఒక క్లయింట్ మనం వెళ్తే వాళ్ళ ఇంట్లో కొంచెం షార్ట్ ఉన్నారండి, అందరూ 4'8", 5 అలా ఉన్నారు. వాళ్ళకి మనం 5'6" వాళ్ళకి ఇచ్చామనుకోండి, మనం కూర్చున్నప్పుడు కాళ్ళు పైకి ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా మనం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అవి కూడా చేస్తామండి. ఇంకోటి అన్ని వెయిట్ కూడా చూస్తామండి. అవునండి, ఎందుకంటే ఇప్పుడు నేను అదే సార్ అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం 3 సీటర్ అని చేస్తాం సార్. మామూలుగా ఒక 20 ఇంచెస్ ఏదో పెట్టామనుకోండి, వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు కొంచెం ఫ్యాట్ ఉన్నారు అనుకుందాం సార్, అది 2 సీటర్ కానీ కన్వర్ట్ అవుద్ది మనం 3 సీటర్ ఇచ్చిన. సో అవి కూడా కొంచెం కన్సిడర్ చేస్తాము. ఇంకోటి బ్యాక్ పెయిన్ రాకుండా, ఆర్థోపెడిక్ పెయిన్ రాకుండా ఏంటంటే, మనం సోఫాలో మనం పఫీ లాగా చేయగలుగుతామండి. సో మనకి ఇలా స్ట్రెయిట్గా కావాలా, లేదా కంఫర్ట్గా వెనక్కి మనం చేయాలనుకుంటున్నామా, ప్లస్ మనకి హెడ్ రెస్ట్ అలైనింగ్ ఆప్షన్స్ కూడా ఇస్తాము. అంటే మనం టీవీ ముందు ఒక సోఫా వేసుకున్నాం, సినిమా చూసేటప్పుడు హెడ్ ఇలా పెట్టేటట్టు, మనం మామూలుగా మాట్లాడేటప్పుడు ఫేస్ చేసేటట్టు, అలాంటివి కూడా చేసి కస్టమైజ్ చేసిస్తాం. సూపర్ అండి. అంటే ఈ లెక్కన మీరు ఇంటీరియర్ విషయంలో PhD చేసినట్టు. ఇంత ఇదంటే మామూలు విషయం కాదు. అవునండి. దట్టు అంటే చెప్తున్నా కదా, ఒక్కొక్క సింగిల్ సర్వీస్ కూడా కస్టమైజ్ చేసేవాడు. కస్టమైజ్ చేసి పెద్ద షోరూమ్ పెట్టారు, ఒక పెద్ద షాపింగ్ మాల్ పెట్టారు, పెద్ద థియేటర్ కట్టారు, దానికి చేయటం వేరు, కస్టమైజ్డ్. కానీ దీనికి చేయటం అంటే నిజంగా గ్రేట్ సార్. సార్ ఇంకోటి వాటర్ ప్యూరిఫైయర్ గురించి చెప్పారు. మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి, మీరు ఇచ్చే వాటర్ ప్యూరిఫైయర్ అంటే మేజర్గా ఏంటంటే అండి, అందరు మనం బబుల్ క్యాన్స్ అని కొనుక్కుంటున్నాం. సో బబుల్ క్యాన్లో వాటరు మీరు చెక్ చేస్తే ఆల్మోస్ట్ మనకి TDS అనేది ఉంటుంది. సో TDS ఆల్మోస్ట్ 0 ఉంటుంది, లేదా ఒక 10 or 20 ఉంటుంది. ఈవెన్ మీరు మినరల్ వాటర్ ఏవైతే తాగుతారో అవి కూడా 0 ఉంటాయి. మన బాడీకి మెయిన్గా కావాల్సింది మినరల్స్, సాల్ట్స్ అండి, అందరికీ తెలిసిందే. కానీ వాటర్లో ఆ మినరల్స్, సాల్ట్స్ తీసేసి తాగుతున్నాం. సో అలా కాకుండా మేమేం తీసుకొచ్చామంటే, మా ఓన్ అసెంబ్లీ అండి ఇది, ROది. మీరు ఏ బ్రాండ్లో తీసుకున్న మేజర్ ఫీచర్స్ అన్నీ ఒకటే అండి. కాకపోతే బ్రాండ్ వాల్యూని బట్టి, వాళ్ళ మార్కెటింగ్ క్యాపబిలిటీని బట్టి, వాళ్ళు స్పెండ్ చేసే యాడ్స్ని బట్టి వాళ్ళు కూడా ప్రైజింగ్ వేరే ఉంటుంది. సో మార్కెట్లో మీరు నా RO వాటర్ ప్యూరిఫైయర్ మీరు కంపేర్ చేస్తే అందరికంటే అఫోర్డబుల్ ఉంది మనకి, ప్లస్ అన్ని ఫీచర్స్ ఇస్తున్నాం. దీనిలో బేసిక్గా ప్రీ ఫిల్టర్ అన్ని ఫీచర్స్ ఉంటాయండి. పెద్ద బ్రాండ్స్లో మీకు ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయో అన్ని ఫీచర్స్ నా దాంట్లో కూడా ఉన్నాయి. అవును సార్. సో మనం ఏంటంటే ప్రీ ఫిల్టర్ అని ఒకటి పెడతామండి. అంటే మనం ట్యాంక్ నుంచి వాటర్ ఇచ్చాము, సో ట్యాంక్లో ఉన్న చెత్త ఏమన్నా చిన్న పార్టికల్స్ ఏమైనా ఉంటే ప్రీ ఫిల్టర్లో ఫిల్టర్ అయిపోతాయి. దాని తర్వాత మెయిన్ యూనిట్లోకి వెళ్తాయి. మెయిన్ యూనిట్లోకి వెళ్తే మీకు వచ్చేసి UV ప్రొటెక్షన్ రేస్తో పాటు ఒక క్యాండిల్ ఉంటుంది, ఫిల్టర్ ఉంటుంది. దాంతోపాటు మనకి TDS కంట్రోలర్ని పెట్టామండి. అంటే మనకి రెయినీ వింటర్ సీజన్లో కొంచెం TDS తక్కువ ఉన్నా, మన బాడీకి సాల్ట్స్ తక్కువ ఉన్నా పర్లేదు. కానీ సమ్మర్లో మనం అందరికి తెలిసిందే గ్లూకోజ్ అని, ORS అని ఎక్కువ తాగుతుంటాం, ఎందుకంటే బాడీకి సాల్ట్స్ కావాలి. సో ఆ టైంలో TDS అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. WHO నామ్స్ ప్రకారం 50 to 180 వరకు ఉండొచ్చండి TDS. మన బబుల్ క్యాన్స్లో 0 ఉంటుంది. డైరెక్ట్ వాటర్ తాగదామంటే 250, 300 ఉంటుంది, అది మంచిది కాదు. సో మనకి ఎలా ఏ లెవెల్లో మనకి అడ్జస్ట్మెంట్ కావాలో చేసేటట్టు మీరే సొంతంగా చేసుకున్నట్టు TDS కంట్రోలర్ పరిస్థితులను బట్టి TDS పెట్టుకోవచ్చు. దాంతోపాటు మీకు ఆల్కలైన్ ఫిల్టర్ కూడా పెడతామండి. ఏదైతే మనం ప్యూరిఫై చేసేసాక లేకపోతే గ్రౌండ్ నుంచి వచ్చే వాటర్లో మినరల్స్ పోతాయో, ఆల్కలైన్ అనేది మనకి చాలా మంచిది బాడీకి.
ఎసిడిక్ ఉండకూడదు బాడీ ఎక్కువగా. ఓన్లీ ఫుడ్ తిన్నప్పుడు మాత్రమే మన స్టమక్కి యాసిడ్ కావాలి డైజెషన్కి. రిమైనింగ్ డేస్ మన ఎసిడిటీ ప్రాబ్లం అంటుంటాం, యాసిడ్స్ ఎక్కువ వద్దంటారు. సో అలా ఆల్కలైన్ చేసే ఆల్కలైన్ ఫిల్టర్ ఉంటుంది. సో ఇలాంటి అన్ని ఫిల్టర్స్తో పాటు మీకు విత్ హోమ్ డెలివరీ అండ్ మెయింటెనెన్స్ అన్నీ మేమే చూసుకునేటట్టు ప్లాన్స్ కూడా ఉన్నాయండి. సో ఇన్స్టలేషన్ అయితే ఎక్కడైనా ఆల్ ఓవర్ సిటీ ఫ్రీగానే చేస్తున్నాము. అఫోర్డబుల్ అండ్ ఆరోగ్యం కూడా కలిపి ఉంటుందండి. బాగుంది సార్, మీరు ఇన్ని సర్వీసెస్ ఇస్తున్నారంటే ఒక వాటర్ ఫిల్టర్లో దట్టు రీజనబుల్ కాస్ట్ కూడా చెప్పారు మీరు. అవును సార్. మా ఈ వీడియో చూస్తున్న ఎవరన్నా స్క్రోల్ చేస్తున్న నెంబర్కు కాల్ చేసి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మా ఇంట్లో కూడా లేదు సార్. నేను మీతో ఒక ఫిల్టర్ కూడా వాటర్ ఫిల్టర్ డెఫినెట్గా సార్. చూశారు కదండి సంతోష్ గారు. అంటే ఒక రకంగా మన ఇంటీరియర్ కానీ లేకపోతే మన ఇంటికి సంబంధించిన ఫర్నిచర్ అని ఉండి, లేదంటే ఇంటికి సంబంధించిన అంటే సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ విషయంలో అయినా సరే అన్ని విషయాలలో దాదాపు 50 రకాల సర్వీసెస్ ఉన్నాయి. అవన్నీ చేస్తే పెద్ద వీడియో వద్దు, మీరు తర్వాత అడగండి, కావాలంటే కామెంట్ చేయండి, మేము మళ్ళీ ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాము. మీరు నిజంగా అడిగితే అవన్నీ వెళ్ళి అంటే ఎక్కడైతే చేశారో చేసిన వాటి దగ్గర నుంచి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాము. కానీ మీరు అట్ ది సేమ్ టైం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఒక రకంగా అంటే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్, దట్టు కస్టమైజ్డ్, మీ ఇంటికి వచ్చి చూసి మీకు ఏది ఉంటుందో సజెస్ట్ చేసి, అంటే వాడకూడదు వాడతాం అనుకోండి అది పూర్తిగా మనం నష్టపోతాం. కాబట్టి ఏది ఎక్కడ ఏది అవసరమో అది యూటిలైజ్ చేసుకునేటటువంటి అవకాశం అనేది మ్యాట్రిక్స్ హోమ్ సొల్యూషన్స్ వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి దీన్ని యూస్ చేసుకోండి, ఇది చాలామందికి ఉపయోగం కావచ్చు. అందుకని ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సార్.